ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1:4. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ and the life was the light of man. John 1:4. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. భూమి ఆకాశములను పశుపక్షాదులను దేవుడు సృష్టించాడు. అలాగే మనల్ని కూడా దేవుడు తన చేతులతో సృజించాడు. మనకు తన జీవాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో అలాగే ప్రతి ఒక్కరిని, అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరినీ సృష్టించాడు. దేవుణ్ణి నమ్మినవారు నమ్మని వారు అందరూ ఈ లోకంలో జీవిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రత్యేకంగా జీవాన్ని కోరుకోమంటున్నాడు. అంటే ఈ సృష్టిలో జంతువులు పక్షులు మరి అన్నీ కూడా జీవిస్తున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు వారి యొక్క జీవన విధానంలో వారు ఎంపిక చేసుకున్న పరిస్థితులను బట్టి వారు తమ బాధల్ని, ఆ యొక్క కష్టాలను, నిరాశ నిస్పృహలను తట్టుకోలేక వారు జీవాన్ని కోరుకోకుండా మరణాన్ని కోరుకుంటున్నారు. అలాగా ఆత్మహత్యకు చేసుకోవడానికి వారు మరి ఆ విధమైన దారిని వెతుక్కుంటున్నారని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో విరక్తి చెందుతాడో, ఆ జీవితం మీద జీవించడం ఇష్టం లేక అతను మరి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, మీ యొక్క జీవాన్ని మీరు పోగొట్టుకోకుండా, అలాంటి ఏదైనా నిరాశ నిస్పృహలు వంటి పరిస్థితులు సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి బహుధైర్యము మరి మనం పొందుకునే వారముగా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్ముతామో అలాంటి బహుధైర్యం మనకు వస్తుంది. మన జీవితాలు వెలుగుతో నింపబడతాయి. అప్పుడు దేవుడు మనకి ఆయుష్కాలం అంతా ఇచ్చి, అలాగే జీవితంలో మనకి నిత్య దీవాన్ని మరి సంపాదించుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఆయన వాక్యాన్ని వింటామో, మరి ఆ వాక్యం ద్వారా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే, నేడు నేను జీవమును మరణమును అలాగే ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను. భూమి ఆకాశముల మీద మీ మీద సాక్షులుగా పిలుస్తున్నానని చెప్తున్నాడు. అంటే మన ప్రాణమునకు మూలమైన మన దేవుడైన యెహోవాను మనల్ని ప్రేమించాలి. మనం ప్రేమించినప్పుడు మరి ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకుంటామో అప్పుడు దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి జీవాన్ని మరి మనం పొందుకోవాలి అంటే దేవుణ్ణి మనం మన జీవితంలోనికి ఆహ్వానించాలి. అప్పుడే మన జీవితము మరి వెలుగుమయమై ఉంటుందన్నమాట. ఆ విధమైన ప్రార్థన మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. మనము ఇలాంటి వెలుగు మన జీవితంలో ఉండాలని, ఆ జీవం మనం పొందుకోవాలని దేవుణ్ణి మనం అందరము కూడా ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా దేవా, అయ్యా, ఈ లోకంలో మీరు సృష్టించిన ప్రతి దాన్ని బట్టి నాయనా, మా జీవితంలో మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో అయ్యా, అలాంటి ప్రేమను మేము మీ అందు ఉంచి మిమ్మల్ని ప్రేమించేవారుగా, మీ వాక్యాన్ని విని మిమ్మల్ని హత్తుకొని ఆ యొక్క జీవాన్ని వెలుగును మేము పొందుకునేవారముగా అట్టి కృపను మాకు దయచేయమని, ఎప్పుడైతే మీరు మా జీవితంలోనికి వస్తారో మాకు వెలుగు మాకు అనుగ్రహిస్తావని, అలాంటి ఆశతో మేము మీ యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు నామమున అడుగుతున్నామయ్యా. అలాంటి వెలుగు జీవాన్ని మాకు దయచేయమని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క వెలుగును జీవమును దయచేయమని
యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.